జీవగల తండ్రి వందనాలు, ప్రభువానికి స్తోత్రాలు. మరొక పర్యాయము అయా నీ సన్నిధానంలో మనం సమకూర్చడానికి ఇష్టపడినందుకు వందనాలు. యెహోవా ఈర్ అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి యూట్యూబ్ ద్వారా నువ్వు ప్రేమించి నువ్వు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను హెచ్చిస్తూ, నిన్ను మహింపరుస్తున్నాను ప్రభా. మరి నాయన మా యొక్క ప్రధానమంత్రి కొరకు ప్రార్థిస్తున్నాను, రాష్ట్రపతి కొరకు, ఉపరాష్ట్రపతి కొరకు, రాజ్యసభ సభ్యుల కొరకు, రాజ్యసభలో మంత్రుల కొరకు, జ్ఞానం కలిగి మంచి పరిపాలన చేయటి కొరకు, నీతి జరిగించినట్లు గట్లుగా ప్రజల కొరకు మంచి నిర్ణయాలు చేయనట్లుగా ఇరుపక్షాల నాయకులు ఐక్యత కలిగి దేశ ప్రజల క్షేమం కోరి పని చేయుటకై వీరి కుటుంబముల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో పరిపాలించు నాయకుల కొరకు ప్రత్యేకంగా ఈ 10 అంశముల కొరకు నీ పాదకు వస్తున్నాను. అయా ప్రజలైన వారిని అయా నాయన న్యాయంగా, నీతిగా, సత్యముగా ప్రజలని పరిపాలించి దేవాని యొక్క మేలు చేసే అధికారులుగా ఉండులాగున నీ పరిశుద్ధ ఆత్మ సహాయము వారికి అనుగ్రహించమని, నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మందల చేరన్ని గోరులెను కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనకు వెదకెదము రమ్ము ఓ సంగమా. మందల చేరన్ని గోరులెను రమ్మని యేసు ప్రార్థించుము, నడిపించెను. రమ్మని యేసు ప్రార్థించుము, నడిపించెను. అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావాలి. అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావాలి. వారి నిమిత్తము శ్రమ పడితిన్, మరి వారిని వెదకిడి వారెవ్వరు. వారి నిమిత్తము శ్రమ పడితిన్, మరి వారిని వెదకిడి వారెవ్వరు. మందల చేరన్ గోరులెన్నో ప్రకటించని స్థలములు కలవు, నన్ను చాటించు వారు కలరిటట. ప్రకటించని స్థలములు కలవు, నన్ను చాటించు వారు కలరిటట. పిలువబడిన వారందరను మన ప్రభు ఆజ్ఞకు లోబడిరండి. పిలువబడిన వారందరను మన ప్రభు ఆజ్ఞకు లోబడిరండి. మందల చేరన్ గోరులెన్నో నాకై పల్లెకెడు నాలుకలు, నా వల్లే నడిచెడి పాదములు. నాకై పల్లెకెడి నాలుకలు, నా వల్లే నడిచెడి పాదములు. నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నీవ నాకిచ్చెదవా. నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నా కవి నీవిచ్చెదవా.
మందల చేరని గోరులెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్మువో సంగమా మందల చేరని గోరులెన్నో రమ్మని యేసు ప్రార్థించుము నడిపించెను రమ్మని యేసు ప్రార్థించుము నడిపించెను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. కాగా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకునే సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించినట్లు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకునైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకి, పరిశుద్ధులకి, మా ప్రియ అన్యజనులైన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రోమపత్రిక 15వ అధ్యాయము 2వ వర్తమానాన్ని విందాం. ఈ రోమపత్రిక 14వ అధ్యాయము ఈ యొక్క 14వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఇంతవరకు కూడా అనేక విషయంలో ఏక మనసు ఏకాత్మ కలిగి పొరుగువాడిని ప్రేమించి అనేకులకి మన సంతోషంలో ఇతరులు కూడా పాలు పొందేవారుగా ఉండాలని చెప్పిన పౌలు గారు ఇప్పుడు దేవుని యొక్క పని నిమిత్తము, సేవ నిమిత్తము, సంఘం నిమిత్తము, సేవకుల నిమిత్తము కనుక తన జ్ఞానము నిమిత్తము అపోస్తున్న పౌలు రోమా సంఘములో ఉన్న ఆ సమస్యలను వాక్యపు వెలుగులో వారిని సరిచేస్తూ ఉన్నాడు. చూడండి 14వ వచనం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. నా సహోదరులారా, నా అన్నదమ్ములారా, నా ఇంట పుట్టిన వారులారా, నా రక్త సంబంధులారా అన్నట్లుగా అపోస్తలుడైన పౌలు రోములో ఉన్న సంఘములో ఉన్న పరిశుద్ధులను ఉపయోగిస్తూ సేవకులను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడున్న సంఘములో ఉన్న పెద్దలు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారితో మీరు కేవలం మంచివారు సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారు. ఒకటేమంటాడంటే మీరు మంచివారు, రెండోది సమస్త జ్ఞాన సంపూర్ణులు, మూడోది ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారు. నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. నేను మిమ్మల్ని గమనించినప్పుడు మీరు మంచివారుగా ఉన్నారు, సమస్త జ్ఞాన సంపూర్ణులుగా ఉన్నారు, ఒకరికి బుద్ధి చెప్పేవారుగా ఉన్నారు. కనుక ఏదైనా బుద్ధి చెప్పేవారిని కనుక సమర్థించి సమర్థులనై ఉన్నారు. మీరు వారికి బుద్ధి చెప్పు సమర్థవంతులుగా ఉన్నారు. ఇతరులకి ఉపదేశించి బోధించి ఖండించి గద్దించి బుద్ధి చెప్పి సామర్థ్యమును కలిగి జ్ఞానాన్ని కలిగి
అనుభవం కలిగిన వారుగా ఉన్న మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారని అంటూ నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. కనుక ఎంత జ్ఞానం కలిగిన వారు, ఒకరికొకరు బుద్ధి చెప్పుకున్న మీరు మంచివారు కనుక ఇట్ ఈస్ బుద్ధి చెప్పు సమర్థులై ఉన్న మీరు ఉన్నారని నా మట్టుకు నేను కూడా మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. మీ విషయంలో కూడా నాకు ఎటువంటి అనుమానము అపనమ్మకము మీ విషయంలో నాకు ఎటువంటి అనుమానము మీ విషయంలో నాకు కలగట్లేదు. కానీ అంటూ ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను ఆ సువార్త విషయమే యాజక ధర్మము జరిగించినట్లు దేవుని చేత నాకు అనుగ్రహింపడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకునైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞానము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను. అపొస్తలుడైన పౌలు ఈ యొక్క రోము సంఘములో ఉన్న వారిని మొదటగా వాళ్ళని మొలమ సెట్ ఎక్కించినట్టుగా, వాళ్ళని పొగిడినట్లుగా, మీరు గొప్పవారు ఇంత అంతా ముంతమామిడి పండు అన్నట్లుగా వారిని ఘనపరుస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడేమంటున్నట్టు ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడే ప్రీతికరమగునట్లు, అన్యజనులు రక్షణార్థ నిమిత్తము, అన్యజనులు పరిశుద్ధాత్మ పొందు నిమిత్తము, అన్యజనులు పరిశుద్ధపరచబడే నిమిత్తమును కనుక అన్యజనులు అను అర్పణ అంటే అర్థం ఏంటి అంటే దేవునికి అర్పించినది. కనుక ఏబేలు తీసుకొచ్చిన అర్పణ, కయ్యను తీసుకొచ్చిన అర్పణ. ఏబేలు యొక్క అర్పణని ఏబేలు అంగీకరించిన దేవుడు ఏబేలు అర్పణ అంగీకరించాడు. కయ్యను అంగీకరించలేదు, కయ్యని అర్పణను అంగీకరించలేదు. కనుక అన్యజనులైన ఇక్కడ వీరు కనుక క్రీస్తుకి తమ హృదయాలు తమ జీవితాలు అర్పణగా చేసుకొని సమర్పణ చేసుకొని వారి జీవితాలు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరంగా దేవునికి ఇష్టకరంగా వారు జీవిస్తున్నారు. అటువంటి వారి విషయంలో నేను సువార్తను విషయమై యాజక ధర్మం జరిగించుచు ఏమంటే నేను సువార్త విషయంలో యాజక ధర్మం జరిగిస్తున్నాను. దేవుని చేత నాకు అనుగ్రహపడిన కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆయన అనుగ్రహం ద్వారా కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకునైతిని, ఆయన సేవకుని, ఆయన పనివాడిని, ఆ ఇంటిలో పనివాడిని, ఆయన సేవలో పరిచారకునైతిని అంటూ ఇది హేతువు చేసుకొని మీ జ్ఞాపకము చేయవలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి మీకు ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాను అంటున్నాడు. ఏమిటి హేతువు చేసుకుంటున్నాడు పౌలు అంటే, పౌలు చాలా విషయాలు చెప్పాడు. అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మ వలన వారు పరిశుద్ధపరచబడ్డారు. దేవునికి ప్రీతికరంగా ఉన్న అట్టి ప్రజలను రక్షణార్థ నిమిత్తము ఒక విశ్వాసగా ఒక సేవకుడిగా అన్యజనుల ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కనుక వాళ్ళను ప్రభువును అంగీకరించినప్పుడు విశ్వాస జీవితంలో, పవిత్ర జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, రక్షణ జీవితంలో, బాప్తిస్మ విషయంలో, ఆయన రక్తమాంసాలు సమీపించే విషయంలో వారు దేవునికి ప్రీతికరముగా పరిశుద్ధాత్మ శక్తి పొంది పరిశుద్ధపరచబడిన వారి విషయంలో ఆయనను అన్యజనులు అంటున్నాడు. అర్పణ పరిశుద్ధాత్మ పరిశుద్ధపడిన నేను సువార్త విషయమే యాజక ధర్మమును సువార్త విషయంలో యాజక ధర్మం జరిగిస్తున్నాను అని నేను అంటున్నాడు పౌలు. రెండవది చూస్తే దేవుని చేత నా కృప అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని చేత ఆయన సేవకు పిలువబడ్డాను, ఆయన కృప చేత పిలువబడ్డాను, ఆయన చేత ఏర్పరచబడ్డాను. ఆయన కృపను బట్టి అన్యజనులు యేసుక్రీస్తును అంగీకరించినట్లుగా నేను వారికి పరిచారకుడిగా ఉన్నాను. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను. అంటే అక్కడ రోము సంఘములో చాలామంది అన్యజనులు యూదులకే దేవుడు కనుక అన్యజనులకి దేవుడు కాడు, అన్యజనులు క్రీస్తు దగ్గరికి వస్తే వాళ్ళని ఆటంకపరిచి అభ్యంతరపరిచేవారు అక్కడ సంఘ విశ్వాసులు, సంఘములో ఉన్న పెద్దలు, సంఘములో ఉన్న సేవకులు ఆటంకదారులుగా ఉన్నారని పౌలు వారిని హెచ్చరిక చేస్తూ ధైర్యముగా మీకు ఉత్తరాన్ని రాస్తున్నాను. నేను క్రీస్తు పరిచారకును, యాజకుడును కనుక దేవుని కృపచేత ఆయనకు అనుగ్రహం పడ్డది. నేను అన్ని జనులకు పరిచారకును
ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపం చేయాలని ఎక్కువ ధైర్యం కలిగి మీకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నానని చెప్పి పౌలు రోములో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా విశ్వాసుల జీవితాల్లో, క్రైస్తవుల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో అన్యజనులైన వారు ప్రభువుకి అర్పణగా దేవుని మందిరానికి వచ్చేవారు ప్రభు కొరకు జీవించడానికి ఆటంకదారులుగా సేవకులే ఆటంకముగా ఉన్నారు, విశ్వాసులే ఆటంకం ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు, దేవునికి వ్యతిరేకున్న క్రైస్తవులు, దేవునికి ప్రభువుకు వ్యతిరేకున్న సేవకులు దేవుని సంఘమును పరిశుద్ధపరచబడినివ్వకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా, వారు రక్షించబడకుండా వారికి ఆటంకముగా వీరు చేసే పాపాలు, వీరు చేసే అవిధేయులు, వీరు చేసే మోసాలు, వీరు భక్తి వేషాలు వేసుకొని లోకానుసారముగా జీవించడం, లోక పద్ధతులు ఆచారం చేయడము, వారిని చూచి కనుక ఈ అన్యజనులు క్రీస్తుకి దగ్గరికి రానివ్వకుండా వీళ్ళే ఆటంకదారులుగా ఉన్నారు. ఇదే పౌలు అంటున్నాడు, నేను యాజకుడిగా ఉన్నాను, నేను పరిచారకుడిగా ఉన్నాను, ఆ కృప దేవుని చేత నాకు కృప అనుగ్రహం పడ్డది గనుక నేను జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా మీరే ఈ పనికి ఆటంకదారులుగా ఉన్నారు, ఇది మీకు న్యాయం కాదు అన్నట్టుగా పౌలు వారికి ఉత్తరం రాస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా దేవుని పనిని పాడు చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు. విశ్వాసులు దేవుని పనిని పాడు చేసే సేవకులు కోకొల్లలుగా ఉన్నారు. అధికారము కొరకు, పదవి కొరకు, సంఘములో పెద్దరకము కొరకు, సంఘములో పాటలు పాడేవారు కావాలి, సంఘములో కనుక ప్రార్థించే వారంగా మేము ఉండాలి, సంఘములో బలపరిచయం చేసేవారు మేము ఉండాలి, సంఘములో కానుకలు లెక్క పెట్టేవారు ఉండాలి, సంఘములో మేమే భోజనాలు వడ్డించాలి, మేమే సంఘములో పరిచర్య చేయాలి అని చెప్పి చాలామంది భక్తి వేషాలు వేసుకొని ఆత్మీయ భక్తి లేక, ఆత్మీయ విశ్వాసం లేక, ఆత్మతో దేవునికి సమీపం లేకుండా, దేవునికి ఇష్టముగా లేని వారందరూ కూడా నేటి దినాన్ని దేవుని సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు. అది నీకు ఎంత మాత్రము క్షేమకరం కాదు. ప్రస్తుతానికి నువ్వు అనుకున్నట్లుగా జరిగించవచ్చు. దేవుని సంఘాన్ని ఎవడు పాడు చేస్తే, 1 కొరింథీ 3:16 ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తానని చెప్పి లేఖనము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పౌలు ఇంకేమంటున్న 10వ వచనం చూడండి, కాగా క్రీస్తు యేసుని బట్టి దేవుని విషయమే సంగతుల్లో నాకు అతిశయ కారణము కలదు. ఏమంటుందంటే, కాగా క్రీస్తు యేసుని బట్టి దేవుని విషయమే సంగతులలో నాకు అతిశయ కారణము లేదు. నేనేదో గొప్పవాడిని, నీతిమంతుడిని, నేనే గొప్పవాడిని, లేదా నేను నా ద్వారానే నేను అతిశించట్లేదు. కానీ పరిచారకుడిగా ఉండవలసిన మనము, యాజకులుగా ఉండవలసిన మనము, దేవుని కృపకు ఆటంకముగా ఉండలేని వారుగా ఉండవలసిన మనము, దేవుని పనిని ధైర్యముగా చేయవలసిన మనము, ధైర్యం వహించలేక దేవుని పనిని పాడు చేసే వారికి కూడా, ఆత్మీయంగా ఉన్న సేవకులు, ఆత్మీయంగా ఉన్న విశ్వాసులు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవడు అలా పోతే మనకేం, సంఘం పాడైతే మనకేం, దేవుడు చూసుకుంటాడని చెప్పి దేవుని సంఘంలో ఉన్న ఆత్మానుసరైన సేవకులు, దేవుని చిత్తంలో ఉన్న సేవకులు, దేవుని చిత్తంలో ఉన్న పరిశుద్ధులు కూడా దుష్టులైన మనుషులు, అవిశ్వాసులని, క్రైస్తవులని, అవిశ్వాసులని చెప్పిన దేవుని ఏర్పాటు లేని వారిని, దేవుని ఏర్పాటు లేని సేవకులకు సపోర్ట్ చేసిన కారణం చేత సంఘాలను ముక్క చెక్కలు చేస్తున్నారు. కనుక విశ్వాసులు వారి పెళ్ళిళ్ళకి, వారి చావులకి కనుక వారు పార్టీలను ఎన్నిక చేసుకొని ఆ సేవకుల్ని వాళ్ళు చేట పట్టుకొని, పాస్టర్లకేమో డబ్బు కావాలి, వీళ్ళకేమో వాళ్ళ పనులు అయిపోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ చావులు అయిపోవాలి. కనుక నీ స్వార్థము కొరకు దేవుని సంఘాన్ని మొక్క చెక్కలు చేసి కనుక దేవుని సంఘంలో కలహాలు తీసుకొచ్చి, గృహంలో కలహాలు తీసుకొచ్చి, విశ్వాసుల మధ్య కలహాలు తీసుకొచ్చి ఆయనకు విరోధముగా నువ్వు జీవించటం అనేది ఎంత మాత్రము అది యోగ్యమైన పని కాదు. అందుకే పౌలు ఎక్కడ అంటున్నాడు, కాగా క్రీస్తు యేసుని బట్టి దేవుని విషయమై సంగతులలో నాకు అతిశయ కారణం లేదు, నేను అతిశయించట్లేదు. నేను యాజకుడిగా, పరిచారకుడిగా, సువార్తకుడిగా అనేక మంది అన్యజనులు క్రీస్తు అనే అర్పణ కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధులై వారు సంఘములో వారు అనేకలు రక్షించబడాలంటే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలిన ప్రకారంగా మీరు నన్ను పోలి నడవండి. మా పల్లెటూరులో సామెత ఉంటుంది, మొదటేరు ఎలాగెళ్తే కడవరేరు అలాగే వస్తుంది. తల్లి పుట్ట ఎక్కితే తల్లి గట్టు ఎక్కితే పిల్ల పుట్ట ఎక్కుతుంది అని అంటారు. ఒక తండ్రి వెళ్ళి బ్రాందీ కొట్టుకెళ్ళి
ఆ త్రాగి సీస కింద దించాడు. కొడుకెళ్ళి నాకు కూడా పోయాను అన్నాడట ఈ శేషాలు. ఒరే నువ్వెలాగొచ్చావురంటే నీ అడుగులో అడుగేసుకుని వచ్చాను అన్నాడట ఆ కుమారుడు. అంటే పాడు చేసేవారు ఎక్కువ మంది అయిపోయారు. దేవుని సంఘాన్ని, పరిశుద్ధుల్ని పాడు చేసేవారు ఎక్కువ మంది క్రైస్తవులు పాడు చేస్తూ ఉన్నారు. సేవకులు వారి స్వార్థాల కొరకు, వారి పొట్టని పెంచుకోవడానికి, లేదా వారి డబ్బు సంపాదన కొరకు, వారి పేరు ప్రఖ్యాతుల కొరకు దేవుని సంఘాన్ని వారు పాడు చేస్తూ ఆయనకు విరోధముగా జీవిస్తున్నారు. పౌలు వీటన్నిటిలో ఏ విషయంలో కూడా దేవుని సంగతుల విషయంలో అతిశించలేదని ఆయన స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఏలనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేన్ని గూర్చియో మాట్లాడ తెగింపను. పౌలు ఇంకేమంటుండంటే, ఏలనగా అన్యజనులు విధేయులుగా అవ్వాలి, అన్యజనులు క్రీస్తుకు విధేయులు అవ్వాలి, అన్యజనులు వాక్యము చేత రక్షించబడాలి, అన్యజనులు మన క్రియల చేత రక్షించబడాలి, అన్యజనులు గుర్తులు బలము చేత రక్షించబడాలి, అన్యజనులు మహత్కారం బలము చేత రక్షించబడాలి, పరిశుద్ధాత్మ బలము చేత వారు ప్రభువులో ఉండాలి. క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేన్ని గూర్చి మాట్లాడ తెగింపను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా ద్వారా వాక్యం ప్రకటన చేశాడు, క్రియగా జీవించాను, గుర్తులు బలము చూపించాను, మహత్కార్యాలు నా ద్వారా ఆయన చేశాడు, పరిశుద్ధాత్మ బలము చూశారు ప్రజలు. ఆయన క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి యేసు ప్రభువారు నా ద్వారా ఏ కార్యాలైతే చేయగలిగాడో అదే నిన్ను ప్రజలకి చూపించి చెప్పగలుగుతున్నానని స్పష్టంగా చెప్పగలుగుతూ వచ్చాడు అపోస్తలుడు పౌలు. కనుక అపోస్తలు అందరికంటే చిన్నవాడైనప్పుడు కూడా పౌలును దేవుడే ఎన్నుకున్నాడు. అదే అపోస్తల కార్యము మనం గమనించినట్లయితే 9వ అధ్యాయంలో పౌలు విషయంలో పౌలు గనుక ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న ప్రజలను దమస్కాకి వెళ్ళి అక్కడున్న ప్రజలను చంపాలని వెళ్తే నాతానికి అక్కడ ఉన్న ప్రవక్తకి ఒక చక్కని అననీయకి ఒక చక్కని సాక్ష్యం దేవుడు చెప్పాడు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతన్ని గూర్చి అనేకుల వల్ల వింటిని. ఇక్కడను నీ నామును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకులను అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చును. అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడుని ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపిదని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీ కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్ను నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందును. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించు వచ్చును. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడు కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల వలన యాజకుల ఏదో కొనుపోటుకు ఇక్కడికి కూడా వచ్చున్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తని రుజువుపరచు దమస్కలో కాపురమున్న యూదులను కలవరపరచును. అనేక దినములు గడిచిన పిమ్మట యూదులు అతన్ని ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలని రాత్రింబగలు ద్వారముల యొద్ద కాచుకునచుండిరి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దింపిరి. ఎందుకు ఈ మాటలన్నీ చదివి వినిపించానంటే, ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారంటే, అపోస్తుల యొక్క సేవా జీవితం అనేది ఇక్కడ పౌలు ఒకసారి చెప్పాడు. ఏం చెప్పాడు? అన్యజనులు ఎట్లా విధేయులయ్యారు దేవుని వాక్యానికి, దేవుని వాక్యం చేత, క్రియ చేత, గుర్తుల బలము చేత, మహత్కారముల చేత, పరిశుద్ధాత్మ బలము చేత క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి మరి దేవుని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లూరుకు ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను
పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. పౌలు ఇంకా చెప్తూ వాళ్ళతో ఏమంటున్నట్టే, కాబట్టి ఏం చెప్తున్నాడంటే, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లున్న ప్రదేశములో అందు ఇల్లూరుకు ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. పౌలు ఆసియా అంతటా సువార్త ప్రకటించి అనేక సంఘాలు గృహాల్లో స్థాపించగల కారణం ఏంటంటే, పౌలు తన పేరు ప్రఖ్యాతుల కొరకు, తన అధికారము కొరకు, తన యొక్క పేరు కొరకు, లేదా తన యొక్క అతిశయం కొరకు, నేను ఇంత సేవ చేశానని, ఇన్ని సంఘాలు కట్టానని, ఇంతగా నేను ప్రజల్ని ప్రేమించానని ఏ రోజు ఆయన చెప్పుకోలేదు. ఆయన జ్ఞానంతో దేవుని పని చేయలేదు. కేవలంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దుర్మార్గుడు, పూర్వ హింసకును, దూషకును, హానికరను, హింసకుడునైనా దేవుని సంఘమును అపరిమితముగా పాడు చేసిన నన్ను, కనుక ఆయన పరిచారకుడిగా అపోస్తులని యోగ్యుని కాను నన్ను తల్లి గర్భను మొదలుకొని నన్ను ఆయన ప్రత్యేకపరిచి తన పని కొరకే నన్ను నియమించాడని చెప్పి పౌలు తిమోతి పత్రికలో సాక్ష్యం చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యెరూషలేము చుట్టుపట్ల ఉన్న ప్రదేశములంతా ఇల్లూరుకు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా, అది ఎవరి పనైనా ప్రకటించాడంటే తన పని అని కాదు, తన స్వార్థము కొరకు చేయలేదు, తన ఇష్టముతో చేయలేదు, తన పిలిచిన దేవుని పనిని, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండి అన్నట్లుగా ఎఫెసీ 6:7 మనుషులు చేసింది కాక ఇష్టపూర్వకంగా దేవుని పని చేశాడు. కీర్తన 101:6 దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయనకి తన పరిచారకులుగా చేసుకుంటాడు. మోషే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. సమయలు కనుక యెషయా 7 కొడుకులు కూడా తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు సమయలు ఇతడేమో అనుకున్నాడు. కానీ దేవుడు సమయలు చెప్పాడు, సమయలు మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు అని చెప్పి, నేను వీళ్ళు కోరుకోలేదు, ఇంకెవరో ఉన్నానంటే కరసట వాడు ఉన్నాడు, గొర్రెలు వాడిని పిల్లంటే వాడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి అతని మీద తైలం పోసి అతను అభిషేకించు. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మన జీవితంలో మన పేరు ప్రఖ్యాతుల కొరకు, మన డబ్బు సంపాదన కొరకు, లేదా మన కొరకు మన కుటుంబం కొరకు మనం బ్రతకడం కాదు. కానీ కనుక మనము కోట్ల ఆస్తి సంపాదించి పరిచర్యలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే కనుక ఈ లోకంలో నీ సాక్ష్యం ఎట్లా పాడవుతుందంటే, నువ్వు సంపాదించిన ఆస్తి నాశనం అయిపోద్ది, నువ్వు కట్టే సంఘాలను దేవుడు అంగీకరించడు. కనుక ప్రభువు ఏబేలు అంగీకరించాడు, ఏబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యని అంగీకరించలేదు, కయ్యని అర్పణని అంగీకరించలేదు. నీ పరిచర్య ప్రభువుకి అంగీకారంగా ఉందా? ప్రభువు ద్వేషించేదిగా, ప్రభు అసహించుకుందా ఉందా? బయలు చెప్తుంది, పాపులు గుంపుకుని సమాజము నేను వార్చజాలను. కనుక పాపులుగా సంఘాన్ని సమకూర్చి, పాపుల రండి సందాలు ఇచ్చిపోండి. కనుక పాపులుగా వారం వల్ల జీవించి ఆదివారం వాళ్ళని నడిపించి వాళ్ళ ద్వారా కానుకలను, దశమ భాగాలను, ప్రథమ ఫలాలని ఏదేదో నువ్వు ఆశించి వాళ్ళని ఎంతకాలం పాపులుగా నువ్వు పెంచినట్లుగా అయితే వాళ్ళు నరకానికి వెళ్తారు, నువ్వు నరకానికి వెళ్తావు. కానీ పౌలు అది చెప్పలేదు. పౌలు ఏం చెప్పాడంటే, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేన్ని గూర్చి నేను మాట్లాడే తెగింపలేదని స్పష్టంగా చెప్పాడు. నేనైతే మరి యొక్కను పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన్ని గూర్చి సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారం క్రీస్తు నామం మెరగిన చోట్లను సువార్త ప్రకటింపవాలని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగూ ప్రకటించి తిని. గమనించారా? పౌలు ఏమంటుండంటే, నేనైతే మరి ఒక పునాది మీద కట్టకుండా నిమిత్తము. పౌలు కట్టబడిన సంఘాన్ని మరలా ఆ సంఘాన్ని ముక్కలు చేసి మరొక సంఘాన్ని కట్టే ఉద్దేశం నాకు లేదు. నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తము. ఒక ఊర్లో ఒక సంఘం ఉందంటే ఆ సంఘాన్ని ముక్కలు చేసి సంఘాన్ని కట్టడం కాదు. ఒక పట్టణంలో ఒక సంఘం ఉందంటే ఆ సంఘాన్ని ముక్కలు చేసి సంఘం కట్టడం సంఘము కాదు. కనుక ఆ సంఘాన్ని విడిచిపెట్టి కనుక చెరువులోకి వెళ్ళి వలవేయాలి, సముద్రంలోకి వెళ్ళి వలవేయాలి. కానీ 7 దినాన్ని పాస్టులు ఎక్కడ వలేస్తారంటే సేవకులు, విశ్వాసులు, అనేక మంది హెబ్రోన్ అని చెప్పుకొని అనేక సహవాసాలు అని చెప్పుకున్న వాళ్ళు సైతం కూడా
సంఘాలని ముక్క చెక్కలు చేస్తున్నారు. అందుకే పౌలు 1 కొరింథీలో అంటాడు, కనుక పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా, కేఫా నేను ఎవరిని, పౌలు వాడిని, కేఫా వాడిని, అపోలు వాడును, నీ క్రీస్తు వాడునని. కనుక నాలుగు గుంపులు కలిగి మనుషులు, పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్, కనుక బీజేపీ, ఆ పార్టీలు ఉన్నట్లుగా సంఘాల్ని ముక్క చెక్కలు చేసి పౌలు అంటున్నాడు, నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తము, మరి యొక్క ఆ సంఘాన్ని ముక్కలు చేసి మరి యొక్క పునాదిని కట్టను. ఎందుకంటే ఆయన గూర్చి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు, ఆయన గురించి దేవుని వాక్యం ఎవరికి తెలియలేదు. వారు చూస్తారు, వినిన వారు గ్రహిస్తారు. వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామం ఎరగిన చోట్లను సువార్త ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడినయుండి అలాగూ ప్రకటించి తిని. పౌలు ఆశ ఏంటంటే కట్టబడిన సంఘాన్ని ముక్కలు చేసి కడతాను అనట్లేదు. కట్టబడిన సంఘము జోలుని వెళ్ళను, ఆయన గూర్చి సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూస్తారు. అలాగే సంఘాన్ని ముక్కలు చేసి సంఘం కడితే వాళ్ళు చూస్తారు, ఆ సంఘాన్ని ముక్కలు చేసి సంఘం కడితే వాళ్ళు గ్రహిస్తారు, ఆ సంఘాన్ని ముక్కలు చేసి సంఘాన్ని కడితే కనుక నా దేవుని నామానికి అవమానం. క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్తను ప్రకటింపవాలని మిక్కిలి ఆశ గలవాడినై ఉన్నాడు. ఎక్కడ సువార్త ప్రకటించాలంటే సువార్త ప్రకటించలేని ప్రాంతాలకు వెళ్ళాలి, కనుక సువార్త వినలేని వారికి వెళ్ళి చెప్పాలి, సంఘం లేని ప్రాంతానికి వెళ్ళి సంఘాన్ని కట్టాలి. ఒక సంఘం అక్కడ ఉంది, నువ్వు సంఘం కట్టాలి అనుకున్నట్లుగైతే ఆ సంఘము జోలి వెళ్లకుండా, ఆ సంఘాన్ని ముక్కలు చేయకుండా క్రొత్త ఆత్మను తీసుకొచ్చి నువ్వు సంఘాన్ని కట్టాలి, అది సంఘం అవుతుంది. కనుక ఎస్సీ విధులోకి వెళ్ళి మనుషులు పోగు చేసి కనుక అక్కడ సంఘముగా సమకూర్చి అక్కడ వాళ్ళని కొంతకాలం ఉంచి ఆ సంఘాన్ని వాళ్ళ స్వార్థముల కొరకు, వారి పెళ్ళిళ్ళు, వారి సావుల కొరకు కనుక ఆ సంఘాన్ని పౌలు వాడిని, కేఫా వాడిని దొంగ పాసలు అడ్డుదారులు వెళ్ళి ఆ సంఘాన్ని ముక్కలు చేయడం అనేది అది దేవుని చిత్తము కాదు. పౌలు అంటున్నాడు, క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్త ప్రకటింపవాలని మిక్కిలి ఆశ గలవాడినయుండి అలాగూ ప్రకటించున్నాను. క్రీస్తు నామము ఎరగని చోట ఎక్కడైతే యేసు నామం ప్రకటించబడలేదో, ఎక్కడైతే యేసు నామము తెలియదో, ఎందుకంటే కట్టబడిన సంఘాన్ని ముక్కలు చేస్తే కనుక చూచువారు గ్రహిస్తారు. కనుక అనేక మంది క్రీస్తు నామమును ఆయన గురించి సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూస్తారు, వినిన వారు గ్రహిస్తారు. అందుకే రోమా 2:24 మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. నిర్దినాన్ని ఎక్కడ చూసినా కట్టబడిన సంఘాన్ని మొక్కలు చేయడము. దేవుని సేవకులారా, విశ్వాసులారా, కనుక యేసు ప్రభువుని అమ్మివేసి ఆ డబ్బుని తీసుకెళ్లి దేవాలయం పారేశాడు. ఇదో మా ప్రభు నుంచి మీ డబ్బు మీరు తీసుకోండి అంటే దాంతో మాకు సంబంధం లేదన్నారు యాజకులు, ప్రధాన యాజకులు. కనుక మీ డబ్బు తీసుకుని మాకు అవసరం లేదంటే వాడు దేవాలయం పారేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. నాకు పాపక్షమాపణ లేదని ఈ ద్రవ్యము కానుక పెట్టెలో వేయకూడదని చెప్పి కానుక పెట్టెలో వేయలేని డబ్బులు ఏవంటే యేసు ప్రభువుని అమ్మి వేసిన డబ్బులు కానుక పెట్టెలో వేయలేదు. పాపపు డబ్బు, వడ్డీ డబ్బు, అన్యాయపు డబ్బు, లంచం డబ్బు, కనుక కట్నం డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బు నువ్వు కానుక పెట్టెలో వేయకూడదు, సేవకునికి ఇవ్వకూడదు, మందిరానికి ఇవ్వకూడదు. దశమ భాగాన్ని ఉంచుకొని ఆ ఫ్యాన్ కొనడం, దశమ భాగం ఉంచుకొని పాస్టర్ గారు మందిరానికి రేకేయండి, దశమ భాగం ఉంచుకొని లేదా దేవుని మందిరం గచ్చులు చేద్దాము, దశమ భాగం ఉంచుకొని ఆ డబ్బుని సువార్త చేద్దాము అనేది దేవుడు ఉద్దేశం కాదు. అది కనుక నువ్వు దేవునికి ఇవ్వాలి, ప్రభుత్వాన్ని ప్రభుత్వంకి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. కనుక యేసు ప్రభువుని అమ్మివేసిన డబ్బులు కానుక పెట్టెలో వేయలేదు, అవి రక్త క్రయధనం. కనుక నీ కష్టార్జితమే నీ జీతము, నీ కష్టార్జితమే అది నీ డబ్బు, దాని ద్వారా నువ్వు పోషించబడాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే పౌలు ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? నేనైతే మరి యొక్క పునాది మీద కట్టకుండా నిమిత్తము. కనుక చాలామంది సంఘాన్ని ముక్క చెక్కలు చేయడం అనేది దేవుడు వారిని క్షమించడు, ఎల్లునోళ్ళకి విశ్వాసాలను క్షమించడు, పాస్టర్ని క్షమించడు. రెండోది, సంఘాన్ని అక్కడ ఉన్నప్పుడు కొత్త ఆత్మను తీసుకొచ్చి నువ్వు సంఘము కట్టొచ్చు, ఎందుకంటే అది క్రీస్తు సంఘము. కనుక పట్టణంలో అనేక సంఘాలు ఉంటాయి,
కానీ ఆ సంఘాల్లోనికి కొత్త ఆత్మలు రావాలి. అది సంఘం. సంఘాన్ని ముక్కలు చేసి కట్టకూడదు. నువ్వు ఆరిది కడితే ఆయన గురించి సమాచారము ఎవరికి తెలియబడలేదో వారు చూస్తారు, వినిన వారు గ్రహిస్తారు. రాయబడిన ప్రకారం క్రీస్తునామం ఎరగ చోట్లను సువార్తను ప్రకటింపలు మిక్కిలి ఆశ గలవాడినయుండి అలాగూ ప్రకటించి తినని పౌలు స్పష్టంగా చెప్పు. క్రీస్తునామము ఎరగిన చోట్ల సంఘం ఉన్న దగ్గర కూడా మనం వెళ్ళి సంఘము కట్టడానికి అవసరత లేదు. ఒకవేళ కట్టినా అక్కడున్న స్థానిక సంఘానికి ఎటువంటి నష్టము చేయకూడదు. స్థానిక సేవకుడికి ఎటువంటి నష్టము కలుగజేయదు. ముందున్న సంఘానికి కానీ, అక్కడున్న సేవకుడు కానీ, అక్కడున్న విశ్వాసులు కానీ, అక్కడున్న సంఘాన్ని ముక్క చెక్కలు చేసి వాళ్ళ మధ్య కలహాలు పెట్టడం కానీ అది దుర్మార్గ పని. కనుక పౌలైతే అలాగ చేయలేదు. పౌలు ఏ ఆత్మతో చేశాడంటే పరిశుద్ధాత్మతో నింపాడు. ఎవరిని అడిగి చేశాడంటే ప్రభు ఏది చెప్పాడో, ఏ రీతిగా చేయమన్నాడో, ప్రభు తనకి ఏది ఆజ్ఞాపించాడో ఆ రీతిగా చేశాడు. మన పాస్టర్లు అయితే ఏవో వాక్యాలు చూపించి సంఘాన్ని ముక్కలు చేసి దేవుడు నాకు వాక్యం ఇచ్చాడండి దొంగబోధలు చేస్తారు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఈ సంఘాన్ని ముక్కలు చేసి సంఘాన్ని కట్టమని. దేవుడు చెప్తాడు అలాగా దుర్మార్గ బ్రతుకు, దేవుడు క్షమించరైన బ్రతుకు. నువ్వు పాపము చేసి, నువ్వు సంఘాన్ని ముక్కలు చేసి, నువ్వు విశ్వాసాల కలహాలు పెట్టి, నువ్వు దేవుని నామకు అవమానకరంగా జీవించి, నిన్ను బట్టి దేవుని నామానికి అక్కడ మళ్ళీ సేవ జరగదు అక్కడ. కనుక నిన్ను బట్టి దేవుని అవమానపరచబడితే దేవునికి వాగ్దానం ఇచ్చాడా? చాలా జాగ్రత్త. దేవుని కోపం మీదకి వస్తుంది. 1 కొరింథీ 3:16 ఎవడు దేవుని ఆలయం పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడు. రాజు చూస్తున్నాడు, ఒక అరచేయొచ్చి మెనే టెక్కెల ఉపవాసం రాసింది. దాని అర్థము కనుక అతడు విన్నప్పుడు తన గుండె పగిలిపోయింది. కారణం ఏంటి? దేవుని కోపం ఆ రాజు మీదకి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసులను చెప్పుకొని సేవకులను చెప్పుకొని దుర్మార్గులుగా జీవించినట్లయితే కర్ర గడ్డి కొయ్యికాలు నీ సేవ నాశనం అయిపోద్ది, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నీకున్న ఆస్తులు నాశనం అయిపోద్ది. నువ్వు విశ్వాసులుగా సేవకులుగా నువ్వు బ్రతికినట్లయితే నిత్య నరకానికి వెళ్తావు. కనుక పరిశుద్ధులు నీతిమంతులు కనుక దేవునికి ఇష్టకరంగా ఉన్న వాళ్ళు ప్రకటన గ్రంథము 21:8 మనం దేవుని వాక్యం చూసినట్లయితే నరక పాత్రులు ఎవరని స్పష్టంగా దేవుని వాక్యం మనకి కనిపిస్తుంది. చూడండి, ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహాయులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంత మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అటివారికి నరకముంది, అటివారి మీదకి దేవుని కోపం అనేది వస్తుంది. అందుకే మనం 1 కొరింథీ 3 లేఖనాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర గడ్డి కొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎటుదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టు రక్షించబడిన గాని అగ్నిలో నుండి తప్పించి రక్షింపబడును. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీద నివసించడం మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మకు విరోధముగా పౌలు ఏదీ చేయలేదు. దేవుని చిత్తాన్ని కనుగొని ప్రతి పనిని చేశాడు. నువ్వు దేవుని చిత్తం లేకుండా దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుడు వాక్యం ఇచ్చాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అబద్ధల బోధలు చేసి, సంఘాల ముక్కలు చేసి, సంఘానికి నష్టం కలుగు చేసి, అన్యజనులు ఎవరు క్రీస్తును నమ్మకుండా చేసేది. కనుక దేవుని కోపం మీదకి రాదా? కనుక దేవుని కోపానికి విశ్వాసులుగా, పాస్టర్లుగా, రెవరెండ్లుగా, బిషప్లుగా, ఫాదర్లుగా, హెబ్రోను సావాసం అని చెప్పుకున్న వాళ్ళు కూడా చాలామంది సంఘాలు మొక్క చెక్కలు చేస్తున్నారు. చాలా దేవుని కోపం మీదకి వస్తుంది. చాలా జాగ్రత్త. కనుక ఆయన అంటే మిమ్మల్ని ముట్టు నాకు అనుకుంటాం దేవుని సంఘాన్ని పాడు చేస్తే ఆయన నిన్ను క్షమించడు. ఇప్పటికైనా నీ అవిధేయతలు, నీ దోషాలు, నీ అపరాధములు ఒప్పుకొని తిరిగి నువ్వు మారు మనసు పొందితే ప్రభువు నిన్ను క్షమించవచ్చు. కనుక ఆ గాడ్ డిసీవ్ నాటి మీరు చెప్పిన వాటిలో ఏది నా మీద రాకున్నట్లుగా మీరే నా కొరకు ప్రార్థన చేయమని కోరాడు. అతడు పశ్చాత్తాపడ్డాడు గాడి సీమోను. కానీ నీ బ్రతుకులో పశ్చాత్తాపం లేకపోతే ఆయన పశ్చాత్తాపం ఒకరోజు తీసుకొచ్చాడు అనుకో, మామూలుగా ఉండదు. ప్రార్థన చేసుకుందాం. జిమ్గల్ తండ్రి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని
దేవా సేవకులను, ఏర్పాట్లను, పరిశుద్ధులను దేవా పౌలు వలె నీకు ఇష్టకరముగా, నీకు అంగీకారముగా, నీకు ప్రీతికరముగా, బలాన్నమ్మక మంచి దాసుడిగా జీవించి నీ రాజ్యంలో బహుమానం పొంది బంగారం, వెండి, వెలగలరాలు సంఘముగా పునాది మీద కట్టబడిన సంఘము నీకు అంగీకారం. ప్రభువా సేవకులని చెప్పుకొని, విశ్వాసులని చెప్పుకొని, క్రైస్తులని చెప్పుకొని కర్ర, గడ్డి, కుయ్యకాలు సంఘాన్ని కట్టి నరకాన్ని పోయేవారు దేవా గాడి సీములకు అవకాశం ఇచ్చినట్లుగా వారిని కూడా క్షమించి తిరిగి మారు మనసు పొందడానికి సహాయం చేయమని, అన్యజనులు నీ రక్షణ కార్యాన్ని జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ కన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మందల చేరన్ గోరులెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వెదకెదము, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము, రమ్మువో సంగమా. మందల చేరన్ గోరులెన్నో రమ్మని యేసు ప్రార్థించుము, నడిపించెను. రమ్మని యేసు ప్రార్థించుము, నడిపించుము. రైతుల